పాలిటిక్స్ లో కొత్త టర్న్. కృష్ణలంక టు సిక్కోలు వయా కోనసీమ ఇప్పుడు ఓవర్ టు పిఠాపురం అన్నట్లుగా మారింది. కాకినాడ సెంట్రిక్ గా జగన్ కు జనసేన ఎమ్మెల్యే ఏకంగా మాజీ సీఎం జగన్ కు విసిరిన సవాల్ వైసీపీకి గట్టిగా గుచ్చుకుంటోంది. వైసీపీ కాపు నేతల స్ట్రాటజీకి జనసేన స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తుందా? ఉత్తరాంధ్ర టు గోదావరి గట్టు, ఆ తర్వాత ఎటువైపు? కాపు పొలిటికల్ గేమ్ లో అప్పర్ హ్యాండ్ ఎవరిది? కాపు రాజకీయం ఓవర్ టు పిఠాపురం. కోనసీమలో వైసీపీ కాపు మీటింగుతో రచ్చ. జనసేన కాపులు వర్సెస్ వైసీపీ కాపులు అన్నట్లుగా ఫైట్. కృష్ణలంక కేసు సెంట్రిక్ గా వైసీపీ కాపు గేమ్. జగన్ ను జనసేన ఎమ్మెల్యే సవాల్తో పొలిటికల్ హీట్. ఏపీ రాజకీయం ఎప్పుడూ సంథింగ్ స్పెషల్. అందులో కాపు పాలిటిక్స్ ఇంకా డిఫరెంట్. లేటెస్ట్ గా కృష్ణలంక ఎపిసోడ్ తర్వాత వైసీపీ ఒక్కసారిగా గేర్ మార్చింది. సాయి కృష్ణ అదృశ్యం ఎపిసోడ్ను కాస్త క్యాస్ట్ టచ్ ఇచ్చి తమకు అడ్వాంటేజ్ గా మలుచుకునే గేమ్ షురూ చేసింది. ఈ క్రమంలోనే శ్రీకాకుళంలో ముందుగా తూర్పు కాపుల సమావేశం నిర్వహించారు. ఈ మీటింగుకు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అటెండ్ అయ్యారు. ఆ తర్వాత కోనసీమలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో కాపుల సమావేశం జరిగింది. ఈ మీటింగుకు వైసీపీ ముఖ్య నేతలంతా హాజరై కూటమి ప్రభుత్వ తీరును, కాపులకు ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. అక్కడితోనే అసలు హీట్ రాజుకుంది. కాపుల ఓట్లతోనే పవన్ గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. 2 ఏళ్ల కూటమి పాలనలో కాపులకు న్యాయం జరగడం లేదని వైసీపీ కాపు నేతలంతా విమర్శల దాడి చేస్తున్నారు. వైసీపీ కాపు నేతల విమర్శలకు జనసేన కాపు నేతల రియాక్షన్తో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. జనసేన కాపులు వర్సెస్ వైసీపీ కాపులు అన్నట్లుగా పాలిటిక్స్ హీట్ను రాజేస్తున్నాయి. ఈ మీటింగ్ తర్వాత వైసీపీ నాయకురాలు వంగ గీత మీడియాతో మాట్లాడుతూ చేసిన ఒక కామెంట్ సవాళ్ల ఎపిసోడ్కు దారితీసింది. పవన్ కులాన్ని తక్కువ చేయకూడదన్న ఆమె, కాపులు ఎక్కువగా ఉన్నారనే కదా పవన్ పిఠాపురం నుంచే పోటీ చేశారు అంటూ గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఏపీలో కాపు రాజకీయం పులివెందులకు సెగ తాకేలా చేస్తోంది. వైసీపీ కాంపౌండ్ నుంచి వచ్చిన విమర్శలకు జనసేన పిచ్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ స్టార్ట్ అయింది. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అయితే హాట్ కామెంట్స్ చేశారు. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే తప్పేంటి అన్నారు. జగన్ పులివెందుల నుంచి బయటకు వచ్చి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే తమ సత్తా ఏంటో చూపిస్తామని పంతం నానాజీ పెద్ద సవాలే చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీకి గట్టిగానే గుచ్చుకున్నాయి. ఇంకేముంది, ఫ్యాన్ పార్టీ నుంచి రివర్స్ అటాక్ స్టార్ట్ అయింది. పంతం నానాజీ కామెంట్స్ పై మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు మండిపడ్డారు. జనసేన తమ అధినేతను సవాల్ చేసే ముందు ఒంటరిగా పోటీకి దిగాలని రివర్స్ ఛాలెంజ్ చేశారు. పొత్తులతో వచ్చి గెలవడం కాదంటూ ఎద్దేవా చేశారు. 15 ఏళ్ల పాటు కూటమి పొత్తులో ఉంటామని జనసేన చెప్పడమే జగన్ అంటే భయం ఏంటో తెలియచేస్తోందని దెప్పి పొడుస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నేరుగా పంతం నానాజీకి ఛాలెంజ్ విసిరారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. పంతం నానాజీ రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని, తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని తోట త్రిమూర్తులు సంచలన ప్రకటన చేశారు. ఇలా కృష్ణలంక ఎపిసోడ్ నుంచి మొదలైన కాపు రాజకీయం శ్రీకాకుళం నుంచి కోనసీమకు చేరుకుని అక్కడ రాజుకున్న రచ్చ పిఠాపురం సెంట్రిక్ గా పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. ఏకంగా వైసీపీ అధినేతను కాకినాడలో పోటీ చేయాలంటూ జనసేన ఎమ్మెల్యే సవాల్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. వైసీపీ వర్సెస్ జనసేన మధ్య నడుస్తున్న కాపు వార్ ఏపీ పాలిటిక్స్ ను పీక్స్ కు తీసుకెళ్తుంది. ఈ రాజకీయ కాకకు కోనసీమ జిల్లా వేదికగా జరిగిన కాపుల సమావేశమే ప్రధాన కారణమైంది. కూటమి పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాపులకు అన్యాయం జరుగుతుందంటూ వైసీపీకి చెందిన కాపు నేతలు నిర్వహించిన ఈ మీటింగ్ తర్వాత రాజకీయ ప్రకంపనలు తీవ్రమయ్యాయి.
పిఠాపురం సెంట్రిక్ గా నడుస్తున్న సవాళ్లు ప్రతి సవాళ్లు జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మార్చేశాయి. కాపుల ఓట్లు తమ వైపు తిప్పుకునేందుకో లేక కాపుల్లో చీలిక తెచ్చేందుకో ఫ్యాన్ పార్టీ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు పొలిటికల్ హీట్ ను పెంచేస్తున్నాయి. వైసీపీ కాపు మీటింగులతో కూటమి సర్కార్ జనసేన అధినేతపై దుమ్మెత్తిపోస్తుంటే పంతం నానాజీ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఏకంగా జగన్ను వివాదంలోకి లాగి దమ్ముంటే పులివెందులను వీడి కాకినాడలో పోటీ చేయాలంటూ సవాల్ చేసి పెద్ద రచ్చకే తెరదీశారు. కాపుల సెంట్రిక్ గా వైసీపీ జనసేన వేస్తున్న ఎత్తుకు పై ఎత్తు రాజకీయాలు ఎటువైపు టర్న్ తీసుకుంటాయో చూడాలి మరి.